హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మీ మొబైల్‌లో నార్మల్ కాల్ హిస్టరీని డిలీట్ చేసుంటే, ఆ కాల్ హిస్టరీని సమ్ ట్రిక్స్ యూజ్ చేసి రికవర్ చేయొచ్చు. మన ఛానెల్‌లో కూడా అలాంటి ఒక వీడియో ఉన్నాయి. కావాలంటే చెక్ చేయండి. కానీ ఇప్పుడు మనం చూడబోయేదేమంటే, మీ వాట్సాప్‌లో కూడా మీకు వచ్చిన ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ ఆడియో కాల్, వీడియో కాల్ అని ఏదైనా మీరు తెలియకుండా తెలిసి డిలీట్ కాల్ హిస్టరీ మీకు తిరిగి కావాలంటే ఈజీగానే రికవర్ చేసుకోవచ్చు. కానీ దానికి మనం చెప్పే ట్రిక్‌ని మీరు కరెక్ట్‌గా ఫాలో చేయాలి. అప్పుడే మనం చెప్పే ట్రిక్ మీకు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ట్రిక్ మీ మొబైల్లో ఎలా చేసేది అని చూడడానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్లో ఏమైనా డౌట్ ఉంది, వర్క్ అవుతుందా లేదా వేరేమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా వాళ్ళకు షేర్ చేయండి. మనం చెప్పే ట్రిక్ చేయడానికి ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి. ఆ యాప్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి కింద ఇన్స్టాల్ అని డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పే ట్రిక్ మీకు ఎలా వర్క్ అవుతుంది అని నా మొబైల్ నుంచి మీకు లైవ్గా చేసి చూపించబోతున్నాం. చూడండి, ఫస్ట్ నా మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసుకుంటా. ఓపెన్ చేసిన తర్వాత నా ఫ్రెండ్ మొబైల్కి జస్ట్ ఒక వీడియో కాల్ లేదా ఆడియో కాల్ని ట్రై చేస్తాను. చూడండి, సో ఫస్ట్ ఆడియో కాల్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ నా మొబైల్ నుంచి నా ఫ్రెండ్కి ఆడియో కాల్ చేస్తాను. ఆడియో కాల్ చేసిన తర్వాత నా ఫ్రెండ్ మొబైల్ నుంచి నాకు ఇప్పుడు ఇన్కమింగ్ కాల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు దాన్ని కట్ చేసేస్తే ఒక ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్ హిస్టరీ దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఆడియో కాల్ తర్వాత వీడియో కాల్ నా మొబైల్ నుంచి నా ఫ్రెండ్కి చేసేస్తాను. చేసిన తర్వాత నా ఫ్రెండ్ మొబైల్ నుంచి ఇప్పుడు వీడియో కాల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు దాన్ని కట్ చేసేద్దాం. కట్ చేసిన తర్వాత ఇప్పుడు నా వాట్సాప్ కాల్ హిస్టరీలో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అని 4 కాల్ హిస్టరీ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి నా మొబైల్ నుంచి దాన్ని డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసిన తర్వాత ఆ కాల్ హిస్టరీ వాట్సాప్లో తిరిగి రాదు. కానీ మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాం కదా, ఆ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత చార్ట్స్లో మీ ఫ్రెండ్ కాంటాక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు చేసిన కాల్ హిస్టరీ, మీకు వచ్చిన కాల్ హిస్టరీ, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఏదైనా సరే, ఆడియో కాల్, వీడియో కాల్ అని ఏదైనా సరే అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నా మొబైల్కు వచ్చిన ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, వీడియో కాల్, ఆడియో కాల్ అవన్నీ ఇక్కడ కనపడుతుంది. చూడండి, ఇప్పుడు తిరిగా వాట్సాప్లో చెక్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నా వాట్సాప్లో ఏ కాల్ హిస్టరీ ఉండదు. ఇప్పుడు సేమ్ యాప్ని ఓపెన్ చేస్తే ఇన్కమింగ్, నాకు వచ్చిన ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్ హిస్టరీ అన్నీ కనపడుతుంది. చూడండి, ఇలా మీకు వచ్చిన ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్ హిస్టరీని ఈజీగానే రికవర్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఉంటుంది. అది ఏమంటే, మీ ఫ్రెండ్ లేదా మీ లవ్వర్ మీకు ఏదైనా మెసేజ్ పంపించి ఆ మెసేజ్ని మీరు చూడడానికి ముందు డిలీట్ చేసి ఉంటే ఆ మెసేజ్ని మీరు కావాలంటే దాన్ని చూడాలంటే తిరిగా రికవర్ చేసుకోవచ్చు. అది కూడా మనం చెప్పాం కదా, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని, కాల్ హిస్టరీ రికవర్ చేయడానికి యూస్ చేసాం కదా, సేమ్ యాప్లోనే ఆ మెసేజ్ని కూడా తిరిగా మీరు చూసుకోవచ్చు. అది ఏ మెసేజ్ ఏదని మీరు ఈజీగానే తెలుసుకోవచ్చు. ఇది మాత్రం కాదు, స్టేటస్, ఫొటోస్, వీడియోస్, ఆడియోస్, డాక్యుమెంట్స్ అని ఏదైనా సరే మీకు పంపించి దాన్ని డిలీట్ చేసి ఉంటే అవన్నీ ఈజీగానే ఈ యాప్లోనే రికవర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్లో ఉంటుంది. చెక్ చేయండి. మీకు నచ్చితే ఆ వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.